శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం పచ్చని జీడి తోటలకు ప్రసిద్ధి. జీడి తోటలపైనే ఆధారపడి ఇక్కడ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. సాధారణంగా జనవరి నెలలో రావాల్సిన పూత మార్చి నెలాఖరున రావడంతో ఈసారి కూడా దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో పూత రాలిపోతుందని రైతులు చెబుతున్నారు. దిగుబడి ఉన్నా ఆశించిన ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. 4 ఏళ్ల క్రితం ఇదే సీజన్లో 80 కేజీల జీడి పిక్కల బస్తాకు 12,000 నుంచి 14,000 వరకు ధర ఉండేది. 2023, 2024లో 5,000కు పడిపోయింది. ఎకరాకు 4 నుండి 6 బస్తాలు వస్తాయి. ఎకరాకు ఖర్చు 30,000 వరకు అవుతుంది. ఏటా ధర తగ్గుతుండడంతో తమకు కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని జీడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది గిట్టుబాటు ధరపై జీడి రైతులు ఆందోళన చేయగా ప్రభుత్వం నుంచి బస్తాకు 1000 అదనంగా ఇప్పిస్తామని అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు ఇచ్చిన హామీగానే మిగిలిపోయింది. 1000 రూపాయల సంగతి దేవుడెరుగు. కనీసం గతేడాది పలికిన ధర కూడా ప్రస్తుతం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మాకు ఒక ఎకరాకి 6 బస్తాలు పండివ్వండి. 6 బస్తాలకు గాను మాకు సుమారు 50,000 రూపాయలు ఖర్చు అవుతాయి. అలాంటిది ఈరోజు మాకు 10 ఎకరాలు ఉన్నదండి. 10 ఎకరాలకు సుమారు ఏం లేదన్నా సరే మాకు 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మాకు ఆదాయం మాత్రము రావటం లేదు. దానికి కారణం ఏంటంటే మరి మీ అందరికీ తెలిసిందే, వర్షాలు లేక పంట దిగుబడి తగ్గడం కానీ, తిత్లీ వల్ల చెట్లు పెరగపోవడం కానీ, ఈరోజు ప్రభుత్వాల వల్ల గిట్టుబాటు ధర రాకపోవడం కానీ ఇవన్నీ దానికి కారణం. కాబట్టి రైతాంగాన్ని మీ అందరూ ఆదుకొని మా రైతులు జీడి రైతులకు మాత్రము రాబోయే కాలంలో గిట్టుబాటు ధర అనేది కల్పిస్తూ మా జీడు రైతులకి ఒక ప్రత్యేకమైనటువంటి నాబార్డు అనేది కార్యక్రమాలు చేసి వాళ్ళకి రుణ సదుపాయాలు ఇచ్చి ఎరువులు పురుగు మందులు కూడా సబ్సిడీ ద్వారా కల్పిస్తూ మా రైతులందరినీ ఆదుకోవాలని నేను మనకి వరి రైతులకైతే ఈరోజు గిట్టుబాటు ధర ఉన్నది. వాళ్ళు ఏంటంటే కష్టం వచ్చినా పంట పోయినా పంట ఉన్నా సరే వాళ్ళకి ప్రభుత్వం ఆదుకుంటుంది. కానీ మాకు హార్టికల్చర్ నుండి ఉన్నటువంటి పనస కానీ జీడి కానీ మునగ కానీ ఈరోజు ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆదుకోవటం లేదు. ఉమ్మడి సిక్కోలు జిల్లాలో ఉద్దాన ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతాలైన లావేరు, ఎచ్చెర్ల, సిగాడం, రణస్థల గిరిజన ప్రాంతాలైన సీతంపేట, భామిని, పాలకొండ మండలాల్లో 65,000 హెక్టార్లలో జీడి పంట సాగవుతుంది. ఇదంతా తిత్లీ తుఫానుకు ముందున్న లెక్క. విపత్తు తర్వాత జీడి పంట సర్వనాశనం అయిపోయింది. చెట్లు నేల కొరగడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. నిత్యం తెగుళ్లు వెంటాడుతూనే ఉంటాయి. జీడి రైతుల తరపున వామపక్ష నేతలు జీడి రైతులు 80 కేజీల బస్తాకి 16,000 ధర ప్రకటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిత్లీ తుఫానులో నష్టపోయిన జీడి, కొబ్బరి రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని అన్నారు. జీడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఈ వెనకాల మొత్తం అంతాను నాది. మొత్తం 4 ఎకరాల భూమి మాది. ఇప్పుడు వరకును ఎప్పుడో జనవరిలో రావాల్సిన అంటే జీడి చెట్లకి పూత ఈరోజు వరకు కూడాను ఆ పూత రాక ఇప్పుడు వరకు కూడా పంట చేతికి అనే అందుబాటులో ఉన్నాం మేమందరం. పోనీ జీడి చెట్ల గురించి అని మేము ఇన్ని బాధలు పడేసి మేము తోటలు ఇవన్నీ ఉద్దాన ప్రాంతంలో ఇంత పంట పండిస్తున్నామంటే కొన్ని హెక్టార్ల పంట మేము ఆ జీడి రైతులు మేము పండిస్తున్నాం. పండించేటప్పటికి ఇక్కడ ఉన్న కొండలన్నీ తరిగించేసి ఆ కొండల్లోనూ ఉన్న బంట్లు ఎలుగుబంట్లు అన్నీ మా ప్రాంతాలకి వచ్చేసి ఏ కాలం మేము చూడలేదు. మా తాతలు తండ్రులు అందరము మేము ఇక్కడ బ్రతికామంటే మాకు ఉద్దానంలోన ఎలుగుబంట్లు దాడి చేసి ఏదో వెళ్ళిపోతాయి అరాకొర అని అనుకున్నాం. కానీ ఈరోజు మా మీదే వచ్చేసి మా అంటే జీడి తోటలకి వెళ్ళలేని భయంకరమైన పరిస్థితుల్లోన మేము ఉన్నాము. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ వెనకాల మొత్తం అంతాను నాది. మొత్తం 4 ఎకరాల భూమి మాది. ఇప్పుడు వరకును ఎప్పుడో బహిరంగ మార్కెట్తో పాటు హైదరాబాద్లో జీడిపప్పు రేటు అధికంగా ఉన్నా తమకు గిట్టుబాటు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానంలో 10 మంది బ్రోకర్లు 1000 టన్నుల పిక్కలు విదేశాల నుంచి తీసుకువస్తూ పలాస మార్కెట్ను శాసిస్తున్నారనే టాక్ వినబడుతోంది. ధరలు సైతం వారే నిర్ణయిస్తుండడంతో స్థానికంగా పండిన జీడిపప్పునకు ధర తగ్గి గిట్టుబాటు లేకుండా చేస్తున్నారని రైతులు మండిపోతున్నారు. విదేశీ పిక్కలను ఏడాది పాటు బ్యాన్ చేస్తే మన పిక్కలకు ఎందుకు ధర రాదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మన పలాసలో జీడి ఫ్యాక్టరీని ఈ పెక్కే కొనాలి. ఎక్కడి నుంచో తెప్పించుకుంటున్నారు. అది మంచిదైతే కాదు.
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ జీడి మద్దతు ధర కోసము మీరు ప్రభుత్వం వారు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మా మా ప్రజలందరం దీని మీద బ్రతకలేకపోతున్నాము. ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా బంట్ల భయాందోళనతో బ్రతుకుతున్నాము. ఎటు నుంచి ఏ బంటి వచ్చేస్తుందో, ఎలాగ చంపేస్తుందో అదే విధంగా ఆ పంటలు చూస్తే ఆ విధంగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం వారికి దయతలిసి నమస్కారం చేసుకుంటున్నాను. ఎన్నోసార్లు జీడి మద్దతు ధర కోసం మీటింగ్లకు వెళ్ళాము, పోరాడాము. మహిళలము ఈ పిక్కలే కొనాలి, లేదంటే ఇక్కడ వలసలకి వెళ్ళిపోవాలా. నేను బ్రతుకు తెరువు లేదు. ఎలా జీడి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మేలు రకమైన జీడి వంగడాలు అందించాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జీడి పిక్కలను నిల్వ ఉంచడానికి సరైన గోదాములు కూడా లేవని రైతులు చెబుతున్నారు. జీడి పండించే కన్నా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే సమయమని భావిస్తున్నారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి జీడి పరిశోధన కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వజ్రపు కొత్తూరు మండలం కొత్తపల్లి తీరం సమీపంలో మొత్తం 50 ఎకరాలు కేటాయించడానికి అధికారులు నివేదిక ఇచ్చారు. అటు తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో ఈ అంశం మరుగున పడిపోయింది. 2 ప్రభుత్వాలు మారినా పరిశోధన కేంద్రం ఊసే లేకుండా పోయింది. ఉద్యానంలో జీడి బోర్డు ఏర్పాటు, గోదాములు కట్టిస్తే ధర వచ్చినప్పుడు రైతులు అమ్ముకోవడానికి వీలుగా ఉంటుందని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.